హైదరాబాద్లోని ట్యాంక్ బండ్లోని ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ చర్చిలో క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు మాజీ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు. ప్రార్థనా స్థలాలు సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వేదికలని చెప్పారు మాజీ డీజీపీ. రాజ్యాంగ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. యువత ప్రజాస్వామ్య ప్రక్రియల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఓటు ప్రజల చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధమని చెప్పారు. సామాజిక న్యాయం కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా పునరుద్ధరణ, క్రైస్తవుల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమాజం ఏకతాటిపై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు క్రైస్తవ నాయకులు, మాజీ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేవుడి మీద దృష్టితో పవిత్రంగా వచ్చి దండం పెట్టుకుపోయినప్పుడు ఇక్కడ ఆ శక్తి అంతా కూడా డిపాజిట్ అయి ఉంటుంది. అది నా నమ్మకం. నేను ఎక్కడ ఏ థియరీ చదవలే. నాకు అనిపిస్తుంది, ఎందుకురా ఈ శక్తి పీఠాలకు ఎందుకు వస్తుందిరా అంటే, ఎక్కువ మంది ప్రజలు ఎక్కడికైతే ఎక్కువ వచ్చి పవిత్రంగా ఉండి నిర్మలంగా ఉండి ప్రార్థన చేసిపోతారో వాళ్ళలో ఉన్న శక్తి దేవుళ్ళలోకి వస్తుంది, దేవుళ్ళలో ఉన్న శక్తి వాళ్ళకి వస్తుంది. దేవుడు మనం ఒక 10 పైసలు ఇస్తే దేవుడు దాన్ని 100 పైసలు ఇస్తాడు. మనకి శక్తి పెరుగుతుంది ఎప్పుడైనా సరే. మన శక్తి దేవుడికి ఇచ్చిందల్లా లాభమే మనకి. అందువల్ల నేను ఆ రోజున అక్కడ అనుకున్నా, చెప్పాను నేను ఆయనకి. ఆయన మంత్రి జీవన్ రెడ్డి ఆయన అడిగాడు, నన్ను నమ్మలే, అసలు దొరకరని అందరూ అనుకున్నారు. దొరకరు, ఇంకెన్ని గొడవలు అవుతాయో అని చెప్పి మేము సరిగ్గా 3-4 రోజుల్లో దొంగలను అందరినీ పట్టుకున్నాం. ఆ ఎవరైతే హత్యలు చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి పంపించాం. అది ఆ ప్రార్థనా స్థలం యొక్క శక్తి. సో ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ప్రేయర్, వెదర్ ఇట్ ఈస్ చర్చ్ ఆర్ మసీద్ ఆర్ టెంపుల్. ఐ బిలీవ్ ఇన్ ఆల్ దాట్. అండ్ మనం ఒక మత జీవన విధానాన్ని ఆచరించాలని కూడా గట్టిగా నమ్ముతాం. ఏ మతం అయితే నమ్ముతున్నా ఆ మతాన్ని మనం నిజంగా ఆచరించాలి, నమ్మాలి. ఆ మత విశ్వాసాలకు అనుగుణంగా మనం దేవుడికి అన్ని వదిలేయద్దు. దేవుడికి వదిలేయకుండా మన పని మనం చేయాలి. మన పని మనం చేయాలంటే మనకున్న ఆయుధం ఏదైతే ఉందో ఆ ఆయుధాన్ని వాడాలి. ఆ ఆయుధమే ఓటు. ఓటు ద్వారా మనవాడెవడు, మనవాడు కానివాడెవడు, మనకు అన్యాయం చేస్తున్నది ఎవరు, మన సైతాన్ ఎవరు అనేది మనం గుర్తించాలి. మన సైతాన్ని మనం గుర్తించట్లా. ఏమరై సైతాన్ ఎవరో మనం తెలుసుకోవాలి. ఎవరా సైతాన్? మీరు చర్చించుకోండి, మీకే ఆన్సర్లు వస్తాయి. ఎవరా సైతాన్? ఇంతవరకు ఎవరైతే రాజకీయాలు నడిపారో, ఇంతవరకు దేశాన్ని ఎవరైతే ఏలారో వాళ్ళందరూ మన సైతాన్లే. అనుమానం వద్దు దీని మీద. ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలను ఎవరు నడిపారో, ఏ పార్టీలు నడిపాయో ఆ పార్టీలన్నీ మన సైతాన్లే అనే అర్థం, అనే విషయం బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి అర్థమైన రోజునే ఈ దేశంలో మార్పులు వస్తాయి. సో మనం ఇక్కడ ఒక పవిత్రమైన స్థలంలో మనం కలిసాం, మాట్లాడుకున్నాం. కృతనిశ్చయంతో మనం ఖచ్చితంగా పనిచేద్దాం, పనిచేసి ముందుకెళ్దాం. దీనికి ఉన్న మంత్రం జై భీమ్, జై పులే. జై భీమ్, జై పులే. జై భీమ్, జై పులే. థ్యాంక్ యూ.